హాయ్ ఫ్రెండ్స్, అప్కమింగ్లో ఏం జరుగుతుందో వీడియో ద్వారా తెలుసుకుందాం. బంగారాజుతో నాటకం ఆడించిన విషయం మీరాకు తెలిసిపోతుంది. ఈలోపు వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకురమ్మని బంగారాజుకి చెప్తాడు. వెంటనే అహల్య తన మనసుని ప్రేమను దాచుకోలేక ఒక్కసారిగా గౌతమ్ని హక్ చేసుకుంటుంది. ఇక హక్ చేసుకుంటుండగా ఈలోపు అనుకున్న ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. ఎలాగైనా ఆ మీరను శాశ్వతంగా ఇంట్లో నుంచి పంపిద్దాం అనుకునేసరికి ఈ ఆట కూడా దెబ్బ కొట్టినట్టయింది అనే విధంగా అనుకుంటూ తను వెళ్ళిపోవాలని చెప్పేసి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఈలోపు అతిథి ఆ సమయంలో గౌతమ్ని హక్ చేసుకొని, చాలా థ్యాంక్స్ అండి, ఈ ప్రమాదం నుంచి నన్ను బయటపడేశారు. అసలు మీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో కూడా అర్థం కావట్లేదండి అనే విధంగా అంటుండగా, పర్లేదండి, ఈరోజు మీరు అహల్యాని మీ నోటితో మీదే బయటపడాలని చెప్పేసి ఆ ముక్కోటి దేవతలను అందరినీ కోరుకుంటున్నానండి. ఏ రకంగానే సరే నువ్వు నా భార్య అని అందరికీ గట్టిగా అరిచి చెప్పాలని ఉంది. కానీ నువ్వు అసలు ఆ విషయాన్ని కూడా బయట పెట్టకుండా ఇక నువ్వు ఇలా జాగ్రత్త పడుతున్నావంటే దాని వెనకాల ఎన్ని కారణాలు ఉన్నాయో ఏంటో అనే విధంగా గౌతమ్ మనసులో అనుకుంటాడు. ఈలోపు హక్ చేసుకున్న ఆ సిచ్యువేషన్ని అతిథి ఒక్కసారి చూసి షాక్ అయిపోతుంది. వెంటనే అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఆ మీర గౌతమ్ని హక్ చేసుకోవడం ఏంటి అని చెప్పేసి ఇక వెంటనే గౌతమ్ దగ్గరికి వెళ్ళి, లే, అసలు నా గౌతమ్ని హక్ చేసుకోవడానికి నీకు ఎంత ధైర్యమే అని చెప్పేసేసరికి గౌతమ్ కోపంతో వెంటనే అతిథి చెంప పగల కొడతాడు. తనకి ఏ అధికారంతో హక్ చేసుకుందని చెప్పేసి నిలదీసే అధికారం నీకెవరిచ్చారు, తను ఎవరని చెప్పేసి తనని నిలదీస్తున్నావు అని గౌతమ్ ఈ విధంగా అంటూ ఉంటాడు. ఏంటి గౌతమ్, పిచ్చిగాని పట్టిందా? అసలు ఆఫ్టర్ ఆల్ నర్సులో వచ్చి ఏదో నీ ఇంట్లో బుక్కెడు బువ్వకని చెప్పేసి బాబును చూసుకుంటూ ఉన్న దానికంటే నేను అంత లోఫర్గా అయిపోయానా అని అతిథి అంటూ ఉంటుంది. సరే, ఇంట్లో వాళ్ళకి నువ్వు ఇలా తనని హక్ చేసుకోవడం, తను నిన్ను హక్ చేసుకోవడం ఇది ఎంతలా ఇక అందరికీ ఇష్టం ఉంటుందో, లేకపోతే దీన్ని కూడా వాళ్ళు సమర్థిస్తారు, లేకుంటే ఇలాంటి దాన్ని కూడా ఇంట్లో ఉంచుకునడానికి అంగీకరిస్తారు. ఇప్పుడే నిజం అందరి ముంగట బయటపడాలి అనే విధంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఆ సమయంలో ఇదేంటి ఇలా జరిగింది, నేను ఏదో సంతోషంతో గౌతమ్ గారిని హక్ చేసుకుంటే ఇలా జరిగిపోతుందేంటి, రోజుకోటి గౌతమ్ గారికి టెన్షన్ పెట్టడం తప్ప అని ఈ విధంగా మీరా అనుకుంటుంది. సారీ అండి, మీరు నన్ను కాపాడారని సంతోషంలో మిమ్మల్ని హక్ చేసుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. మీరు భయపడకండి, నాతో పాటుగా లోపలికి రండి అని చెప్పేసి మీరా చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్తాడు. ఇదిలాగా ఉండగా బామ్మగారు అని చెప్పేసి అతిథి మళ్ళీ భానుమతిని పిలుస్తుంది. ఏంటి అతిథి, నువ్వు వెళ్తానని వెళ్ళావు కదా, ఇక్కడ ఘోరం జరిగిపోతుంది, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు, ఏమైంది అతిథి, మళ్ళీ ఏం జరిగిందా అని ఈ విధంగా భానుమతి అడుగుతుండగా, ఏం జరిగిందా, అదిగో నీ మనవడు వస్తున్నాడు కదా, అతన్ని అడగండి ఏం జరిగిందో, అసలు నీకేంటి ప్రాబ్లం అతిథి, అయినా నా పర్సనల్ విషయాల్లో నువ్వు జోక్యం తీసుకొని దాన్ని ముచ్చటని సాగదీయడం ఇది కరెక్ట్ కాదు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏంటి గౌతమ్, ఏంటి నీ పర్సనలా, అసలు ఆ దేవతి నేను హక్ చేసుకోవడానికి దానికి నీకు ఎలాంటి సంబంధం ఉంది అని ఈ విధంగా అడుగుతుండగా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావమ్మా, నువ్వు ఏం మాట్లాడుతున్నావో మాకెవ్వరికి అర్థం కావట్లేదు అని అర్జున్ ప్రసాద్ అని ఈ విధంగా అంటుండగా, ఇందాక నేను వెళ్తుండగా అదే సమయానికి ఈ మీరా గౌతమ్ని హక్ చేసుకొని చాలా మురిసిపోతూ ఉంటుంది. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది, తను మంచితనాన్ని మీరు అర్థం చేసుకుంటలేరు అన్నారు, ఇదేనే మంచితనం, హక్ చేసుకొని తన కొంగును కట్టేసుకొని ఇంటి కోడలు కావడానికి కదా, ఏమన్నంటే చచ్చిపోయిన అహల్యలాగుందని ఒకే ఒక్క సాకుతో ఇది ఏకంగా ఇంటికి కన్నమేసి గౌతమి కూడా ఆఖరికి తన కొంగును కట్టేసుకునే ప్రయత్నం కూడా చేస్తుంది. అతిథి, మీర గురించి ఏం తెలియకుండా మాట్లాడకు, మర్యాద ఉండదు అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఏంటిరా తను చూసింది అబద్ధమా, తను చెప్పింది అబద్ధమారా, మరి నువ్వు చెప్పు, అసలు ఆ మీర నేను హక్ చేసుకోలేదా అని ఈ విధంగా అడుగుతుండగా, అయ్యో ఎలా చెప్పాలి, ఇప్పుడు మీరా అహల్య అని చెప్పేసి సిచ్యువేషన్ వస్తుందా అన్నట్టుగా టెన్షన్ పడుతూ ఉంటాడు. నిజం చెప్పురా, అసలు ఆ మీరకు నీకు ఎలాంటి సంబంధం లేదన్నప్పుడు దాన్ని బయటికి గెంటేరా, ఏంటిరా ఈ రభస, రోజు రోజుకి ఇందాక ఈ టెన్షన్ పోయింది అనేసరికి మళ్ళీ కొత్తగా
ఇగో ఇదిగో ఒకటే చెప్తున్నాను బామ్మ, అసలు ఆ మీర ఇంట్లో ఉండడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదని చెప్పేసి పైకి వెళ్తుంది, లగేజ్ తీసుకొని విసిరి కొడుతుంది. ఒక్కసారిగా గౌతమ్ రెచ్చిపోయి మళ్ళీ ఒక్కసారి చెంప పగల కొడతాడు. ఏంటి గౌతమ్, అసలు దానికోసం నన్ను ఇంతలా కొడుతున్నావేంటి? అసలు నువ్వెవతివి నా ఇంట్లో అడుగుపెట్టి మీర బ్యాగును పడేంత అధికారం నీకెవరిచ్చారు? అసలు మీర ఎవరనుకుంటున్నారు అని విధంగా అంటుండగా ఇక్కడ మీరే చాలా టెన్షన్ పడుతూ, గౌతమ్ ప్లీజ్ అండి, నీకు దండం పెడతాను, ఆ విషయాలన్నీ మర్చిపోండి అని విధంగా, సారీ నేనే, నన్ను కాపాడారు, నిజం బయటపడేలా చేశారని ఒక సంతోషంతో హక్ చేసుకున్నాను, అంతకు మించి ఏం లేదండి. మీరా గారు, ఎవరికి మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. మీరేంటో నాకు బాగా తెలుసు. ఏంటి, ఏం తెలుసు? ఇలా అందరినీ తన కొంగున కట్టేసుకొని తిరగడం తెలుసా? మొగడు ఏదో దేశంలో ఉన్నాడని చెప్పేసి ఇంట్లో మకం పెట్టి ఇప్పుడు ఏకంగా ఒక అహల్య అనే పేరుతోని ఇప్పుడు నేను కొంగు కట్టేసుకుంటుంది కదా. ఇంకొకసారి మీరా గురించి తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదత్తి. ఇప్పటికీ నీకు 1,00,000 సార్లు చెప్పాను. అయినా తనకి 1,00,000 సార్లు చెప్పానని ఇంతలా వాదిస్తున్నావే? తను చెప్పేది నిజం కాదారా? ఎందుకురా తనని వెనుకకేసుకోవచ్చు, కుటుంబాన్ని మొత్తం దూరం పెడుతున్నా. అసలు దాంతో నీకు ఆమ్దాని ఏముందిరా? పిల్లగానే కదా చూసుకోవడం. హ్యాపీగా అతిథిని పెళ్లి చేసుకుంటే ఈ ఇంటి కోడలవుతుంది, బాబును చక్కగా చూసుకుంటుందిరా. ఇంకొకసారి తనని పెళ్లి చేసుకొని ప్రసర్తన వస్తే ఇక నేనేం చేస్తానో నాకు తెలీదు. అయినా దానితో నీకింటిరా సంబంధం? దాని వెంటనే బయటికి గెంటి పోని కుటుంబాన్ని ఏం చేస్తుందో అని అంటుండగా, ఇంకొకసారి మీరా గురించి మర్యాదగా మాట్లాడద్దని చెప్పాను కదా అని విధంగా అంటుండగా, వెంటనే దయచేసి నా వల్ల మీరెవ్వరూ గొడవ పడకండి, చేసిందంత చేసి మళ్ళీ ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావా అని విధంగా అంటుండగా, అసలు మీరా అని చెప్పేసి ఇంతేసి మాటలు అంటున్నారే, తను మీరా కారు, నా భార్య అహల్య అని తన భుజం మీద చెయ్యి వేసి అందరికీ చెప్పేసరికి షాక్ అయిపోతారు. ఏమంటున్నావురా, పిచ్చిగాని పట్టిందా? చచ్చిన అహల్య మీరా రూపంలో ఉంటే తను నీ భార్య అవుతుందా? చనిపోయింది అహల్య కాదు, ఇప్పుడు వేషం వేసుకొచ్చింది మీరా కాదు, నా భార్య మీరాలాగా బాబు కోసమని తన పంచ ప్రాణాలను పలంగా పెట్టి ఈ ఇంట్లో మీరా రూపంలో తిరుగుతోంది అని అనేసరికి అందరూ షాక్ అయిపోతారు. ఏమంటున్నావు? అసలు ఏం మాట్లాడుతున్నావురా గౌతమ్? అవునానా, తను మీరా కాదు, అహల్యని. తను అహల్య రూపంలో ఇప్పుడు ఇంట్లో అడుగు పెడితే తనని శాశ్వతంగా బయటికి గెంటేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. తన బాబు కోసం అని చెప్పేసి ఇప్పుడు మీరాలాగా మారి ఈ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టింది అని అందరూ అనుకుంటారని చెప్పేసి ఒక నర్సులాగా అడుగుపెట్టింది బాబు కోసమని. ఎంతమంది అవమానాలు చేసినా, ఎన్ని నిందలు వేసినా, ఎన్ని దొంగతనాలు వేసినా అవన్నీ దాటేసుకుంటూ తన కొడుకు కోసం ఇంట్లో ఉంది. ఇది నా అహల్య మనస్తత్వం. కానీ మీరు లేనిపోని నిందలు వేసి తనని ఎప్పుడు బయటికి గెంటేద్దాంరా అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. ఒకటి చెప్పండి, మీకు ఇష్టం లేకపోతే నా భార్యను నా కొడుకుని తీసుకొని శాశ్వతంగా ఇంటి నుంచి వెళ్ళిపోతానని అనేసరికి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరి ఏం జరుగుతుందో వీడియోలో తెలుసుకుందాం.